నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నవాపాలెంలో రీసర్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్, కూటమి నాయకులు ఓల్వల్ బాబ్జీ, ఈతగొడ తాతాజీ. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఏసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ. కోరం సభ్యులతో మండల పరిషత్ సమావేశం నిర్వహించడం బాధాకరం. భీమవరం ఎంపీపీ కొనమాల రామయ్య. శ్రీ మహంకాళమ్మ ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మారెడ్డి బాబ్జీ, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు. ఏళ్ల తరబడి రైతులు ఎదుర్కొంటున్న భూముల స్థల వివాదాలకు రీసర్వే పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొత్స శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నవాపాలెంలో జిల్లాలోనే ప్రథమంగా ప్రారంభించే రీసర్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓల్వల్ బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఖతీఫ్ కౌసర్ భానో, సర్పంచి మద్దుకూరి గంగాభవాని, తహసీల్దార్ సునీల్ కుమార్, అడప ప్రసాద్, బండి వెంకటలక్ష్మి, పోతుల అన్నవరం, నర్సే సోమేశ్వరరావు, పీతల బుచ్చిబాబు, శనగన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి టీడీపీ నాయకులు మద్దుకూరి ధనరాజు ఆధ్వర్యంలో దాతలు 40,000, ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ 10,000 ఆర్థిక సాయం అందించారు. రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం, అంటే స్వతంత్రం రాకముందు సర్వే జరిగింది. తర్వాత ఈ గ్రామంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం సర్వే చేయబోతోంది. ఈ యొక్క అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఊళ్ళో ఏంటంటే ఈ గట్టులు కలిపేయడం, ఉన్న భూమి కంటే తక్కువ ఉండే పరిస్థితి, రైతులు ఊళ్ళో లేనప్పుడు మరి అక్కడ పొలం తగ్గిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల ఉన్నాయి. వాటిలన్నింటినీ చెక్ పెడుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి భూమి వాళ్ళ దగ్గరే ఉండాలి, దాని పాస్బుక్లో ఎక్కాలి, దాని డాక్యుమెంట్స్ ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇదివరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఫోటోలు వేసి రాళ్ళు వేయించుకుని దాదాపు 800 కోట్లు ఈ సర్వే పేరు చెప్పి నాట్యం చేసిన సందర్భం మీకు తెలుసు. ఇవాళ దానికి భిన్నంగా ఎక్కడా కూడా 10 రూపాయలు కూడా వేస్ట్ అవ్వకూడదని చెప్పి డిజిటల్ సర్వేని పెట్టి మరి ప్రతిరోజు ఆ గ్రామం సంబంధించి 20 ఎకరాల భూమిని రీసర్వే చేయడం, అంతేకాకుండా రైతులకి నోటీసులు ఇవ్వడం, ఎంతమంది రైతులు అయితే ఉన్నారో ఈ నవాపాలెం గ్రామంలో అదేవిధంగా నోటీసులు అందరికి ఇవ్వడం, దానికి సంతకం పెట్టి మళ్ళీ రెవెన్యూ వాళ్ళకి ఇవ్వడం, అది సర్వే చేసినప్పుడు అక్కడ హాజరవడం, దీంట్లో అయినా లోటుపాట్లు ఉంటే సర్వే చేయించుకోవడం, ఇది మన బాధ్యతగా ప్రజలు కూడా రైతులు కూడా స్వీకరించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి నోటీసులు మీ అందరికీ వచ్చినాయమ్మా? ఇలాంటి నోటీసులు వచ్చినాయా? రైతులందరికీ వచ్చినాయా? ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి ఇవ్వండి. వాళ్ళు చెప్పిన డేట్కి మీ పొలం సర్వే జరుగుద్ది. సర్వే జరిగినప్పుడు దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నా, మీ పొలం పక్క భూమిలో కలిసినా లేదా వాళ్ళ పొలం మన దాంట్లో కలిసినా దాన్ని ఆ సరిహద్దులు వేసి చెప్పి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇదివరకైతే ఎవరితో భూమి ఉంటే ఆక్రమిస్తే దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే కోర్టుకు వెళ్ళవలసి వచ్చేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లు పాస్ చేశారు. ఎవరి భూమి అయినా ఎవరైనా ఆక్రమిస్తే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనిపించే బాధ్యతని 10 సంవత్సరాలు జైలు శిక్ష అనే చట్టాన్ని తయారు చేశారు. చట్టం ఎంత బలోపేతంగా ఉందంటే ఎవరి భూమిని ఎవరు ఆక్రమించకూడదు, అలా ఆక్రమించినట్లయితే వాళ్ళ బెయిల్ కూడా రాదు, కోర్టుకి ఎంత కూడా లేదు, 10 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించవలసిన అవసరం ఉంటుంది. కూటమి ప్రభుత్వం రాకముందు రైతుకి ధాన్యం తోలితే డబ్బులు ఎప్పుడవుతాయో తెలీదు. ఈరోజు మీరు తోలి 48 గంటలు ఈ రోజు వరకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. మరి అదే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని డబ్బులు ఎక్క పెట్టుకొని ఎంత డబ్బులు లిక్కరో వచ్చింది, ఎంత ఇసుకలో వచ్చింది, ఎంత మట్టి అమ్ముతో వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీ కమిషన్ ఎంత అని ఆలోచించే ముఖ్యమంత్రిని మనం చూసాం. ఇవాళ ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఇంకా రైతులు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ లోకల్గా ఉన్న గ్రామస్తుల్ని, సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ నాయకుల్ని కలవండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ కష్ట సుఖాల్లో మేము ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీసర్వేని మనం అందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే డ్రోన్లతో సర్వే చేయించిందో అనేక మంది రైతులు దీని మీద ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అనేక అవకతవకలు కూడా జరగడం మనం అందరం గమనించదగ్గ విషయాలు. ఆ రోజున ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మరి కూటమిని తరపున వాగ్దానం చేశారు. చేసిన వాగ్దానంలో భాగంగా ఈవేళ మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయించి భూ సర్వేకి మరి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మరి ప్రభుత్వం ముందుకొచ్చింది. మీరందరూ కూడా మరి మీకున్న స్థలాలు కానీ, పొలాలు కానీ ఏదైనా సరే సర్వేలో సరిగ్గా రాకపోతే మీరు తహసీల్దార్ గారిని సంప్రదించండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించండి. మీరు అది మీకు కరెక్ట్గా మీ పాస్బుక్లో ఎంత ఉందో, లేకపోతే మీ టైటిల్ డీడ్లో, అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాల్లో ఏవైతే ఉందో అది మీకు సరిపోయిందా లేదా అని ముందు సరిచూసుకోండి. ఇది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళ ఫోటోలు మన పొలాలు ఏంటి, మన పేపర్స్ ఏంటి, వాటి మీద వాళ్ళ బొమ్మలు ఏంటి, ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్ళారు. కాబట్టే మరి ఈ పద్ధతిని అందరూ కూడా గర్హించడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసే విధంగా ఈవేళ పోలవరాన్ని పూర్తిగా కుంటుపడిపోతే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈవేళ రైతులు కూడా ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళకు కూడా డబ్బులు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రీసర్వే అన్నది ఎంత ముఖ్యం అన్నది రైతులు, ప్రజలు గుర్తించుకోవాలి. ఎందుకంటే జరిగిన ప్రభుత్వంలో దీన్ని ఒక మార్కెట్ తయారు చేసి వాళ్ళ సొంతానికి ఉపయోగపడే విధంగా రీసర్వేని టైటిల్ డీడ్ అని పేరు పెట్టి, మరి టైటిల్ డీడ్లో రాళ్ళు, సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మలు ఎంచుకున్నప్పుడున్న ప్రజానాయకుడి బొమ్మలు వాళ్ళ పేరు, దాని ద్వారా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. తిరిగి దాన్ని ఏమన్నారు, సర్వే అన్నది సెంట్రల్ గవర్నమెంట్ పురమాయించింది, దానికి మాది బాధ్యత కాదన్నారు. ఎందుకంటే ఒక రకమైన మాల్ ట్రీట్మెంట్ చేసి ప్రభుత్వం తప్పుదారు ప్రజలను పట్టించే విధంగా చేస్తే టైటిల్ డీడ్ ఒక పథకాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది ఇందులోకి. దాన్ని మరి అప్పుడు ఎలక్షన్ ముందు కూటమి, ఎన్డీఏ కూటమి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఏర్పడగానే టైటిల్ డీడ్ యాక్ట్ను రద్దు చేస్తారన్న మాట ఇవ్వడం, అన్న ప్రకారం ప్రమాణ స్వీకారం జరిగిన టైటిల్ డీడ్ యాక్ట్ను రద్దు చేసి రీసర్వేకి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి రీసర్వే ద్వారా ప్రజలకు ఎంతో న్యాయమైన న్యాయం జరగాలని మరి మన ముఖ్యమంత్రి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో రీసర్వే ప్రారంభించారు. ఇది మోడీ గారి ఆలోచనలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ భూ సర్వే పట్టణాలు, పల్లెటూరు అన్ని చోట్ల జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరూ అర్థం చేసుకుని ఓ చక్కటి మంచి కార్యక్రమం, ప్రతి వ్యక్తికి వాళ్ళ భూమి వాళ్ళకి చక్కటి పట్ట క్లియర్గా వచ్చి వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబీకులకు కానీ హక్కులు పూర్తి స్థాయిలో వాళ్ళకి వచ్చి ఇంకెవరూ కూడా ఇబ్బంది పడి ఉండే విధంగా ఈ రీసర్వే వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ప్రతి రైతు సహకరించిన 5% ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందని, అవి సమస్యగా ఉంటాయని అలాంటివి మనం పట్టించుకోకుండా మన దానికి మనం అధికారికంగా ప్రభుత్వం ద్వారా, రాజముద్ర ద్వారా అధికార పత్రం తీసుకున్న రోజున మీ కుటుంబీకులందరూ కూడా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ, రీసర్వే సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు 1926లోనే ఇది సర్వే జరిగింది. చాలా ఇయర్స్ అనేది 90+ ఇయర్స్ అనేది ఇప్పుడు చూస్తుంటే ఈ
టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి చూస్తే 693 ఎక్స్టెంట్ ఉంది. 3 teams గా డివైడ్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్ వేరు, కమ్యూనికేషన్ టీమ్ అనేది కూడా ఇట్ హ్యాస్ బీన్ సెటప్ సార్. మెయిన్ థింగ్ వచ్చేసి ఫీల్డ్ లెవెల్ ఉన్న టీమ్స్ లో 2 విలేజ్ సర్వేయర్స్, విఆర్ఓస్ అండ్ ఫాలోడ్ బై దర్ అసిస్టెంట్స్ ఉంటారు. అది కాకుండా కమ్యూనికేషన్ టీమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆఫీస్ లోనే ఉంటారు. సపోజ్ ఎనీ నోటీసెస్ సర్వ్ అవ్వకపోయినా కన్సర్న్ ఫార్మర్స్ కి ఆర్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దిస్ కమ్యూనికేషన్ టీమ్ విల్ ప్లే ఈ రోల్ అనేది ప్లే చేసింది. దయచేసి నా తరఫు నుంచి తహసీల్దార్స్ అండ్ డిపార్ట్మెంట్ సంబంధించిన విలేజ్ సర్వేయర్స్ కానీ విఆర్ఓస్ కానీ ఫస్ట్ మేము చేసేది ఏంటంటే బౌండరీ ఫిక్సేషన్, విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. అవుటర్ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ దానికి సంబంధించిన ఫిక్సేషన్ చేస్తాము. ఆ తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్ కి సంబంధించిన సర్వే అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫార్మర్ కి దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే మీకు నోటీసెస్ ఇష్యూ చేస్తాము. దయచేసి మీకు నోటీస్ ఇష్యూ చేసినప్పుడు దయచేసి ప్రతి ఒక్కళ్ళ ఫార్మర్ కి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ రాని పరిస్థితిలో ఉన్నా కానీ అక్నాలెడ్జ్మెంట్ రిటర్న్ లెటర్ అనేది కూడా మేము తీసుకుంటాం. మరి ఈ గ్రామంలో 693 ఎకరాల పరిశీలించడం జరిగింది. దీన్ని ఒక 3 టీముల కింద విశ్లేషించడం జరిగింది. ప్రతి టీము కూడా సుమారు 250 ఎకరాలు కలిసి ఒక టీం కింద చేస్తారు. ప్రతి టీంలో కూడా 2 విఆర్ఓలు, 2 సర్వేయర్స్, అదేవిధంగా ఒక విఆర్ఓ గారితో టీం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క టీం కలిసి ఒక 20 ఎకరాలు సర్వే చేయడం జరుగుతుంది. ఏ రైతు భూమి సర్వే చేస్తామనేది ముందుగానే వాళ్ళకి నోటీసు రూపంలో తెలియజేయడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా ఒక 3 టీములు కలిసి సుమారు 20 ఎకరాలు కొలవడం జరుగుతుంది. కొలిసిన తర్వాత మీ ముందుగానే మీకు రైతులకి చెప్తాం ఫలానా సర్వే నెంబర్ అని చెప్పి. ముందుగానే ఈ గ్రామాన్ని శాటిలైట్ ద్వారా తీయడం జరిగింది. పొలం యొక్క ఏ విధంగా లొకేషన్స్ ఉన్నాయని కూడా దాని ప్రకారం ఏ సర్వే నెంబర్ రైతులందరూ కూడా పెరగడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రైతు యొక్క దస్తావేజులు కానీ, ఫోటో కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ప్రతి ఒక్క రైతు యొక్క దస్తావేజులు కూడా ఆ సర్వేలో ఇవ్వాల్సి. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్, విద్యుత్ దీపాలు, రోడ్లు, డ్రైన్లు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్లు, డ్వాక్రా సిఎంఎం, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 2 గంటల వరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు ప్రజలందరూ కూడా మీకున్న సమస్యలను లిఖితపూర్వకంగా మీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందించి ఈ సమస్యల పరిష్కారం దృష్టికి మీరు తీసుకునవలసిందిగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన దరఖాస్తుపై వితిన్ ది టైంలో మీ ఇంటికి వచ్చి వెరిఫై చేసి మీ సమస్య ఏ రకమైన సమస్య, అది ఏ రకంగా తీర్చగలం అనే దాని మీద కూడా మీకు ఒక లిఖితపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తుకి ఎండార్స్మెంట్ ద్వారా కూడా మీకు తెలియపరిచి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కనుక ప్రజలందరూ కూడా ఈ ప్రజావేదిక సమస్యల పరిష్కార వేదికను వినియోగించుకుని మీ సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తారని మీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కేవలం కోరం సభ్యులతోనూ నిర్వహించడం బాధాకరమని భీమడోలు ఎంపీపీ కనుమల రామయ్య పేర్కొన్నారు. సోమవారం భీమడోలు మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో జడ్పీటీసీ తుమ్మకుంట భవానీరంగ, ఎంపీడీఓ పద్మావతీదేవి, తహసీల్దార్ రమాదేవి, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏవైతే మీకు లాంగ్ పెండింగ్ ఇన్విటేషన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకి గ్రామ సభల్లోనే అప్లై చేసుకున్నారు. మనకి ప్రస్తుతానికి 70% రిటర్న్ కూడా చేయడం జరిగిందండి. రిమైనింగ్ 30% కూడా కొన్నింటికి డాక్యుమెంట్స్ లేవు. అలాగా మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మాత్రమే, రైతులను అప్రోచ్ అయిన తర్వాత మాత్రమే అవి క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యలు లేవనెత్తి వాటికి పరిష్కారం చూపించే పరిస్థితి మరి చాలామంది రాకపోవడం, కేవలం ఫోరం నంబర్స్తోనే మీటింగ్ జరగడం చాలా బాధగా ఉంది.
ఏదేమైనా తర్వాత సర్వసభ్య సమావేశానికి అందరూ వచ్చే విధంగా ఇక్కడున్న సర్పంచులు, ఎంపీటీసీలు ప్రోత్సహించండి. ఎందుకంటే మన దగ్గర ఫండింగ్ ఉంది, దాదాపు 1,50,00,000 ఉంది. ఈ సర్వసభ్య సమావేశంలో దాదాపుగా 1,20,00,000 ప్రతి ఎంపీటీసీకి కానీ పంచాయతీలో కానీ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా మంచినీటి కొరత లేకుండా సీసీ డ్రైన్స్, అలాగే అప్రోచ్ రోడ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కట్టేసుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. సో శాంక్షన్ వచ్చే వరకు కొంచెం కట్టుకోకుండా ఉంటే మంచిదని తెలియజేస్తున్నాం. ఈ దృష్టిలో ఎవరన్నా సొంత స్థలాల నుండి హౌస్ శాంక్షన్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సచివాలయం వెళ్ళి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే మీ హౌస్ శాంక్షన్ అనేది పెడతాము. స్ట్రిక్ట్ అవుతున్నాయి. ఆ లైసెన్స్ లేకుండా ఎవరైనా వేటాడినా, లోపల ప్రవేశించినా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుందండి. రెస్పాన్స్ కేసులు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఈ కార్యక్రమం. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ లైసెన్స్ సంబంధించి సాంప్రదాయ వ్యాధులకు సంబంధించినటువంటి లైసెన్సులు రెన్యూవల్ చేయించుకోవాల్సిందిగా నా డిపార్ట్మెంట్ తరఫు నుంచి నా నివేదిక తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720.
స్థానిక కొబ్బరితోటలోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి 45వ వార్షిక జాతర మహోత్సవాలను ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం రాత్రి నవ్య ఈవెంట్స్ రాముచే మ్యాజిక్ షో, మిమిక్రీ, టాకింగ్ డాల్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానేడి బాబ్జీ, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు చేతుల మీదుగా సత్కరించారు. ఒకసారి బొమ్మలకి వెళ్ళిపో. వాళ్ళిద్దరు ఎవరు? జోగి జోగి గంట సామాన్లు అనుకున్నారు, చిన్నోడు పెద్దోడు. మరి మ్యాజిక్ సరే మాట్లాడు. హాయ్ హాయ్. ఈ బట్టలు అంటే ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి అటువంటి డ్రెస్ వేసుకున్నాడు కదా. వెరీ గుడ్. స్కూల్కి వెళ్తే బట్టలు వేసుకోవడం నోర్మే. స్కూల్కి వెళ్తే బట్టలు వేసుకోకుండా వెళ్తాడు ఏమిట్రే? మాట్లాడు. మరి నువ్వెవరో మధ్యలో నేరేడు పండు ఏంట్రా? నీ కలరే, ఆ కలరే నీకు తెలీదు. నలుపు నారాయణ మెచ్చు. నాగబాబు గారు కరెంటు పోతే అమ్మాయి గుర్తుపడుతుంది. నోర్మే. కరెంటు పోతే మా అమ్మాయి గుర్తుపడతాడు. అవన్నీ చెప్పమన్నారా? మాట్లాడు. హాయ్ హాయ్. కొంచెం వెనక్కుండ్రా, ఇంకొంచెం వెనక్కుండా అన్న. ఈ 45 సంవత్సరాలుగా 10 రోజుల కార్యక్రమాన్ని నిర్ణయించడానికి ఎంతో కసరత్తు చేస్తాం. ఏదో 4 రోజుల ముందో 3 రోజుల ముందో ఫిక్స్ చేసినటువంటి ప్రోగ్రాంలు కాదు అవి. సుమారు 2 నెలల ముందే ఈ ప్రోగ్రాంలన్నీ ఏ రోజు ఏం పెడితే బాగుంటుంది అనేది అప్పుడే ఆలోచిస్తాం. ఈరోజు మిమిక్రీ కానీ మాట్లాడే బొమ్మ కానీ మీరు ఎప్పుడైనా చూసుకోండి, ప్రతి సంవత్సరం ఆదివారమే జరుగుద్ది. ఎందుకంటే పిల్లలందరికీ ఆ రోజు స్కూల్ సెలవు కాబట్టి మనం పెద్దోళ్ళ కన్నా కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మాట్లాడే బొమ్మ కానీ మిమిక్రీ కానీ అనే ఉద్దేశంతో ఆదివారం నాడే ఆ 10 రోజుల్లో ఏ రోజు ఆదివారం వస్తే ఆ రోజు మాట్లాడే బొమ్మ కానీ ఇది కానీ పెడతాం. అలాగే అంత సిస్టమేటిక్గా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ, ఒక ఆర్కెస్ట్రా కానీ, ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కానీ, సోమేశ్వరరావు చెప్పినట్టు అన్ని కళల్ని కూడా హరికథ కాడి నుంచి తోలుబొమ్మలాట వరకు డ్యాన్సులు కానీ, ఆర్కెస్ట్రాలు కానీ, ఈ కార్యక్రమం పిల్లలకి, పెద్దలకి, ముసలివారికి, అన్ని వయసుల వారికి కూడా ఆస్వాదించే విధంగా కార్యక్రమాలని డిజైన్ చేయడం. 9 రోజులు అమ్మవారికి జాతర కార్యక్రమాలు చేసి 10వ రోజు ఏ రోజు వచ్చినా ఆ రోజు అన్నదానం చేసేయడం అనేది మనం అలవాటు. గ్యాప్ ఇవ్వం మధ్యలో. ఆ రోజు అందరూ వచ్చి తృప్తికరంగా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటూ నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ గత 45 సంవత్సరాలుగా శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాలని చేయడం ఒక నిజంగా చెప్పాలంటే ఒక గిన్నిస్ బుక్ అవార్డు కింద చెప్పుకోవాలి. ఒకే అధ్యక్షతన ఒకే మనిషి 45 సంవత్సరాలు. అసలు అంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలని ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ కూడా నాగబాబు గారు ఎలా చేస్తారు, ఏ రకంగా భోజనాలు పెడతారు అనే ఆలోచన చుట్టుపక్కల ప్రజలకు ఉండే విధంగా తన యొక్క మార్పుని ప్రతి సంవత్సరం కూడా నిరూపించుకునే గొప్ప వ్యక్తి మా సోదరులు యజ్ఞ నాగబాబు గారికి, వారి మిత్ర బృందానికి నేను పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. అమ్మవారి ఈ ఉత్సవాలు భోగితో ప్రారంభం చేసి గత ఆ 10 రోజులు కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ 45 సంవత్సరాల్లో ఎందరో పెద్దల్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి స్థలం మన దేవి మహంకాళమ్మ ఆలయం. చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీద చేసినప్పుడు తెలియలేని ఒక ఎనర్జీ, ఒక కొత్తగా చేయాలి. సార్ ఏదైతే ఆలోచిస్తారో ఈ స్టేజ్కి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కూడా అదే అనిపిస్తుందేమో. మాకైతే ప్రతి సంవత్సరం కొత్తగా చేయాలి, కొత్తగా కనిపించాలని. సార్ నిజంగా చెప్తున్నాను సార్, ఈ స్టేజ్ మీద డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం జరుగుతుంది. నిజంగా నా అదృష్టం అది.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే నాకు ప్రతి సంవత్సరం కూడా మీరు నాకు ఇంత చక్కని అవకాశం కల్పిస్తున్నందుకు నా తరపు నుంచి, నా టీం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎలా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి. విద్యార్థులు చదువుతో పాటు ఆటల పోటీల్లో కూడా నైపుణ్యం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ మ్యాచ్లో భాష్యం పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ నిట్ డీన్ సందీప్, భాష్యం వెస్ట్ జోన్ ఇన్ఛార్జి శ్రీమన్నారాయణ రెడ్డి, కడప జోన్ ఇన్ఛార్జి ఉమాదేవి పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల మురళి, మద్దాల మణికుమార్, గట్టిం నాని, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. एकदन्ताय धीमहि गौरी तनयाय धीमहि. Order! 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 Forest. Along with the girl is clap. Sir. Players of it's a time to take oath. Yes, let's start. Hello. భాష్యం క్రికెట్ లీగ్ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని తెలుసుకునే అవకాశం ఇది. ఎందుకంటే మన స్కూల్లో కూడా క్రికెట్ బాగా ఆడే పిల్లలు ఉన్నారనే కాన్ఫిడెన్స్ మనకు వస్తే ఆ పిల్లలకి ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి మేనేజ్మెంట్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదు. వాళ్ళు ఖచ్చితంగా కనుక బాగా ఆడితే వాళ్ళు ఎక్కడికైనా పంపించడానికి, తాడేపూడిలో స్టూడెంట్స్కి కాదు ఎక్కడైనా నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా చాలామంది నేను పంపించాను, చాలామంది కప్పులు కూడా వచ్చినాయి. ఎందుకంటే చాలామంది కష్టపడి చదువుతారు, చదివే ఇది కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, దాంతోపాటుగా గేమ్ స్పిరిట్ ఉండి మనం ఆడడానికి ఇది కాస్ట్లీ గేమ్ అనో లేకపోతే ఆడే అవకాశం లేని అవసరం లేదు. అలాంటి వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తాం. కావాలంటే మీరు ఖచ్చితంగా మరి స్పోర్ట్స్ కోటా కూడా ఉంటుంది మన ప్రభుత్వంలో. నేను దాని నుంచి ఎంతోమంది ఇప్పుడు క్రికెటర్స్ అందరూ కూడా లక్షలాది రూపాయలు డ్రా చేస్తూ ఉన్నారు. చదివితేనే కాదు, మీరు మంచి గేమ్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆ రకంగా కూడా మీరు ప్రయత్నం చేయించి పట్టుదల ఉండాలి. అసలు మనం క్రికెట్ ఆడాలో వద్దన్నది మనం నిర్ణయం తీసుకోవాలి. టార్గెట్ మనం ఎంచుకోవాలి. టార్గెట్ లేని ప్రయాణం ఏంటంటే గమ్యం లేని ప్రయాణం అవుతుంది. మనకు పలానా దానికి వెళ్ళాలని రీచ్ అయినప్పుడు మన ఇంటికాడ బయలుదేరుతాం. స్కూల్కి వెళ్ళాలనుకుంటే స్కూల్కి వెళ్తాం, లేకపోతే ఆ బజార్కి వెళ్ళాలంటే బజార్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి ఎక్కడికి వెళ్తాం. అలాంటి లైఫ్ అనమాట మీది. ఇప్పుడు అండర్-14 అంటే మీకు ఇప్పుడు అంత కరెక్ట్గా అర్థమయ్యే టైము. ఇప్పుడు మీరు కనుక టార్గెట్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలా, లేదా ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఇంకో ఎంప్లాయ్ అవ్వాలా, బిజినెస్ మ్యాన్ అవ్వాలా, పొలిటీషియన్ అవ్వాలనేది మీ టార్గెట్స్ ఉండాలి. ఆ టార్గెట్స్ ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవ్వగలరు. ఇది చేయాలని దాన్ని పట్టుదలగా ప్రయత్నం చేయండి. ఇవాళ మరి కడప భాష్యం వర్సెస్ తాడేపల్లిగూడెం భాష్యం ఇద్దరికి దీంట్లో చాలా మంది టాలెంటెడ్ ఉండొచ్చు. 22 మంది ఆడితే ఆ 15-30 మంది ఎక్స్ట్రా ప్లేయర్స్తో కలిపిన మీకు దీంట్లో ఎంతమంది టాలెంట్ ఉంటుందో మేనేజ్మెంట్ తెలిస్తే ఖచ్చితంగా మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా కూడా ఆలోచన చేసి పట్టుదలగా ఆడండి. మనం ఏంటంటే ఇవాళ ఏదో సరదాగా పెట్టారు, మనం ఇవాళ ఏదో కాసేపు మన ప్రిఫరెన్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఈ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఆడతారు. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ ఉండాలని భగవంతుడి దయ వల్ల మీ అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని. మంచి స్కూల్లో చదువుతున్నారు, మీరు స్కూల్కి మంచి పేరు వచ్చే విధంగా మీ చేతిలో ఉంది. మీరు నిజంగా అండర్ 15కి అండర్ 16కి మీరు సెలెక్ట్ అయితే పలానా భాష స్కూల్ స్టూడెంట్ సెలెక్ట్ అయ్యని చెప్తే స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది. పలానా తాడేపల్లిగూడెం స్టూడెంట్కి మాకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇది మీరు కూడా ఆలోచన చేసి మీ గమ్యాన్ని మీరు
మంచి టార్గెట్ ఫిక్స్ చేసి ఆ భగవంతుడి సహాయంతో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఓన్లీ మనం ఉత్సాహం నింపుకోవడానికే కాకుండా స్టూడెంట్స్లోని ఎంకరేజ్మెంట్తో పాటు అదేవిధంగా ఒక డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్లీ ఫిట్నెస్ ఇలాంటివి డెవలప్ అవుతాయి. ఆ ఉద్దేశంతోనే మన భాష్య మేనేజ్మెంట్ వాళ్ళు మన కరికులంలో కూడా ఫిజికల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మన విద్యార్థులకు అందజేసినటువంటి మన మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు విద్యార్థులందరూ కూడా ఈరోజు జరగబోయే ఈ ప్రోగ్రామ్ని ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్స్ తోటి చక్కగా ఆడి దాన్ని గెలుపుకోవటంలు అనేవి జీవితంలో సహజంగా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని చక్కగా ఈరోజు జరిగే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏలూరు డివిజన్ వాణిజ్య పనుల శాఖ సర్వీస్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు సోమవారం జరిగాయి. ప్రెసిడెంట్గా టీజే శేషకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా సిహెచ్ సతీష్, వైస్ ప్రెసిడెంట్గా ఆర్ఎస్ఎస్ ప్రసాద్ ఎన్నికయ్యారు. స్థానిక ఎయిర్షిప్ వాకర్స్ భవనంలో సోమవారం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకర ఆల్వార్దాస్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అధ్యక్షుడు తిరుమల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి శ్రీనివాస్, మల్లారెడ్డి సారథి, కె నరసింహమూర్తి, దోలం నాగరాజు, బాకా వెంకటేశ్వరరావు, కేవీ చలం, రాగిరెడ్డి ప్రసాద్, వి నాగేంద్ర ప్రసాద్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, దత్తాత్రేయ, గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు. జనగణమనతో సభ ముగిసింది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తా, అలాగే మన వాకర్స్ ఇంటర్నేషనల్గా ఫౌండర్గా శంకర్ అల్వార్దాస్ గారు చిన్నప్పటి నుంచే అనేక ప్రజా ఉపయోగకరమైన యాక్టివిటీస్లో ఆయన పార్టిసిపేట్ చేసి ఎంతో సేవలను అందించారు. అలాగే అల్వార్దాస్ గ్రూపు పేరిట ఎల్కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు అనేక విద్యా సంస్థలు నెలకొల్పి చదువుకోలేని విద్యార్థులకు చాలామందికి ఆయన ఉచిత విద్యను అందించిన ఘనత మన అల్వార్దాస్ గారికి ఉంది. అలాగే ఆయన చిన్నప్పటి నుంచి చురుకైన పాత్ర పోషించి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే ఆయన 1986లో నుండి 96 వరకు వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా కొనసాగుతూ నడవండి నడిపించండి అనే నినాదంతో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్లు అనేక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్లు నెలకొల్పి ఈరోజు లక్షలాది మంది సభ్యులుగా ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో జాయిన్ అయ్యి ఆరోగ్యాన్ని పక్క వాళ్ళకు కూడా ఆరోగ్యం కల్పించే స్థాయిని తీసుకొచ్చిన ఘనత ఆయన అల్వార్దాస్ గారికి దక్కుతుంది. దివంగత మాజీ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రి అయినటువంటి విద్యావేత్త, వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి శంకర అల్వార్దాస్ గారి 22వ జయంతిని మన వాకర్ ప్రాంగణంలో మన వాకర్ సభ్యులందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన 30వ తారీఖు అక్టోబర్ 1930లో విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్లో పట్టా పొంది ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి 1978లో ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి విశాఖపట్నాన్ని ఎంతో తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఆయన 1986లో కొంతమంది మిత్రులతోటి రామకృష్ణ బీచ్లో మన వాకర్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించి 22 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాలు ఏకదాటికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేశారు. భవితా దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో సోమవారం సహిత క్లబ్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లలకు, నార్మల్ పిల్లలకు కలిపి డాన్సులు, వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య, ఉపాధ్యాయుని కె కుమారి, సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ కుంచనపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి ప్రతిష్ఠ నిమిత్తం 50,000 రూపాయలను అందించారు. గతంలో కూడా ఆలయ నిర్మాణానికి బొల్సర్ శ్రీనివాస్ ₹1,00,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు,
ఆలయ కమిటీ చైర్మన్ ఆత్కూరి పవన్ కుమార్, ఆత్కూరి కామేశ్వరరావు, సోమశంకర్, జనసేన నాయకులు పైబైన వైదేహి, పైబైన వెంకటరామయ్య, ఆర్లగడ్డ సూరి, అడబాల మురళి, కాలు గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రండి మీ ఊరికి సంబంధించి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ, ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇక్కడ మనం దేవాలయం నిర్మించాలన్నప్పుడు ఫస్ట్ చెప్పారు. అప్పుడు అందరూ కూడా మరి చాలామంది సహకరించి ఈ గుడి కట్టడానికి ఒకళ్ళ వల్ల ఇది కాదు, మీ అందరి కోరిక ఆ భగవంతుడి ఆశీస్సులతో మన ఆయన గుడి ఆయనే నిర్మించుకున్నట్టు లెక్క మనం చేసింది కాదు ఇది. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరిక అది. ఆ కోరిక నెరవేర్చిన బాధ్యత ఆయన అనుకున్నారు, అందరూ అనుకున్నారు. ఆ భగవంతుడు చేయించాడు మనతో, అంతే. మనం చేసేది ఏం కాదు ఇదంతా. మరి దీన్ని సహకరించిన దాతలు భక్తులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే వాళ్ళు హిందూ ధర్మం అనేది మర్చిపోయే పరిస్థితిలో మళ్ళీ ఊపిరి పోసుకునే విధంగా మీలంటలు చేసే ప్రయత్నానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో మరి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. చూస్తూ ఉన్నాం ఇవాళ ఏ రకంగా మతాలను రెచ్చగొట్టి మతాలను ఇలా చేస్తున్నారు, రాజకీయం కూడా చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి హిందువులు మళ్ళీ అందరూ కలిసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు ఎప్పుడూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను ఖచ్చితంగా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. విగ్రహ ప్రతిష్ఠ మీరే చేసుకోండి, నేను నా వంతు సహాయాన్ని నేను ఎప్పుడు అందిస్తాను, మీకు ఏం కావాలంటే చేస్తాను. అది విగ్రహ ప్రతిష్ఠ మీలో పెద్దలు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి అవకాశం ఆ రోజు వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తాం తప్ప విగ్రహ ప్రతిష్ఠ నేను చేయను, మీరే చేసుకోవాల్సిందిగా నేను మేము కమిటీ సభ్యుల్ని కోరుకుంటూ ఈ గుడి ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో దీన్ని బాగా అభివృద్ధి చేసేందుకు నా వంతు సహాయాన్ని కానీ నేను అందిస్తానని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కుంచనపల్లి వాస్తవ్యులు అందరూ కలిసి మనకి ఒక ఆలయం కావాలి, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలని పట్టుదలతో దీక్షతో ఈ ఆలయాన్ని కొంచెం కొంచెంగా జస్ట్ చిన్న 70 సెంట్లు ఏదో క్రాస్ బిట్ తీసుకున్నారు. దాన్ని వీళ్ళందరూ కుంచనపల్లి వాస్తవ్యులందరూ ఈ కమిటీ వాళ్ళందరూ చాలా కష్టపడి ఇంత దేవాలయాన్ని ఆవిష్కరించారు. వాళ్ళందరికీ నా అభినందనలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి విచ్చేసినటువంటి మన తాడేపల్లిగూడెం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ప్రభుత్వ విప్ అయిన మనం గతంలో శంకుస్థాపన అయిన తర్వాత ఇక్కడ ఒక భారీ ఈ గుడికి సంబంధించినటువంటి ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన్ని ఖచ్చితంగా ఈ ఆలయంలో మీ చేతుల మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించే అవకాశం యోగ్యతను మీకు ఆ భగవంతుడు కలగజేయాలి, అది కూడా ఒక చక్కటి ఒక పదవితోటి ఈ ఆలయానికి రావాలనే ఆ రోజునే మేమందరం కూడా దీవించడం, ఆ భగవంతుడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పదవిని కూడా స్వామివారి ఇచ్చినందుకు గాను ఆ స్వామివారికి మేమంతా కూడా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈయన గతంలో మాకు అన్నయ్య గారు మాట ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారంటే ఈ ఆలయానికి నేను ఎప్పుడూ కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈయన కూడా మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే మరి ఉత్సవ విగ్రహాలకి రేపొద్దున అయ్యే ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా అన్నగారే పురమాయించడం జరిగింది. వారికి కూడా ఈ ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ పెంటపాడు శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థప్రసాదాలు అందించారు. స్థానిక 22, 23, 24, 25 వార్డుల్లో సోమవారం తాడేపగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.